ఒక్కోసారి మనం మంచి చేద్దామనుకుంటాం కాని అదే పెద్ద వినాశనానికి దారితీస్తుంది. వినడానికి వింతగా ఉంది కదా, అలాంటిదే ఈ కథ. శాంతిని కాపాడాలని ఒక రాజు చేసిన ఒకే ఒక్క ప్రయత్నం చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. సరే, అస్సలు కథ ఇక్కడినుంచే మొదలవుతుంది. విజయ శిఖరం మీదున్నాడాయన, యావత్ సామ్రాజ్యానికి అధిపతి. కాని ఆయన కళ్లలో ఆనందం బదులు ఏదో తెలియని భయం, ఏదో కీడు జరగబోతోందన్న ఆందోళన. అసలు ఇంత పెద్ద చక్రవర్తికి ఆ భయం ఎందుకు? కారణమేంటి? ఆ సందర్భం ఏంటంటే రాజసూయ యాగం. అది అప్పుడే అద్భుతంగా ముగిసింది. యుధిష్ఠిరుడు ఇక చక్రవర్తి. చుట్టూ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. కాని ఆయన మనసులో మాత్రం ప్రశాంతత అనేదే లేదు. ఈ విజయం ఒక శుభంలా కాకుండా రాబోయే పెను తుఫానుకు ఒక ఆరంభంలా కనిపిస్తోందాయనకు. ఈ లోపల జరుగుతున్న సంఘర్షణ ఎవరితో చెప్పుకోవాలి? ఆయనకు ఎవ్వరూ కనిపించలేదు, ఒక్క వ్యాసమహర్షి తప్ప. అందుకే ఆయన దగ్గరికే వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇది కేవలం మనస్సులో పుట్టిన భ్రమ కాదని, ఇది రాబోయే వినాశనానికి ఒక సూచన అని ఆయన గట్టిగా నమ్మాడన్మాట. ఇక్కడే కథలో అసలైన మలుపు. యుధిష్ఠిరుడి భయం ఊహ కాదని, దానికి వెనుక ఒక భయంకరమైన కారణముందని తేలిపోతుంది. అవును, ఆయన భయపడింది నిజమే, కాని జరగబోయేది మాత్రం ఆయన ఊహకు కూడా అందనంత భయంకరమైనది. వ్యాసమహర్షి యుధిష్ఠిరుడి మాటల్ని కొట్టిపారేయలేదు. పైగా, "నువ్వు భయపడుతున్నది నిజమే రాజా" అన్నారు. అంతేకాదు, ఈ భయానికి మూలం ఇటీవల జరిగిన శిశుపాలుడి మరణంలోనే ఉందని హెచ్చరించారు. ఆ ఒక్క సంఘటనే రాబోయే ప్రళయానికి నాంది పలుకుతోందని ఆయన స్పష్టం చేసేశారు. అసలు వ్యాసుడు చెప్పిన ఆ భవిష్యవాణి ఏంటి? దాని సారాంశం ఒక్కటే. ఇది ఏదో చిన్న గొడవ కాదు, ఒక మామూలు యుద్ధం అస్సలే కాదు. ఇది క్షత్రియ వంశ నాశనం. అంటే ఏంటో తెలుసా? మొత్తం యోధ జాతి సమూలంగా నాశనమైపోవడం. ఆ మాట వినగానే యుధిష్ఠిరుడికి గుండె ఆగినంత పనైంది. నిజంగా కేవలం వినాశనం అని చెప్పి ఊరుకోలేదు. దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా ఇచ్చారు వ్యాసుడు. చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటినుంచి సరిగ్గా 13 సంవత్సరాలు. కష్టాలు, నష్టాలు, వినాశనం ఇవి తప్పవు అని. ఆ ఒక్క సంఖ్య 13 ఆ భవిష్యవాణికి మరింత బలాన్ని, భయాన్ని ఇచ్చింది. ఈ భయంకరమైన మాటలు విన్నాక యుధిష్ఠిరుడు ఒక నిర్ణయానికొచ్చేశాడు. విధిని ఎలాగైనా ఎదిరించాలి, జరగబోయేదాన్ని ఆపాలి. దానికోసం ఆయన ఒక కఠినమైన కాని చాలా గొప్ప మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఆలోచన చాలా సింపుల్. గొడవ జరగాలంటే ముందు గొడవకొక కారణముండాలి కదా. ఆ కారణమే లేకుండా చేస్తే గొడవ ఎలా జరుగుతుంది? అదే ఆయన లాజిక్. అందుకే ఆ మహావినాశనాన్ని ఆపడానికి ఒక చిన్న ఘర్షణకు కూడా తావివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆయన తన సోదరులతో ఇలా అన్నారు, "సోదరులారా, నేను ఈ శపథం చేస్తున్నాను. రాబోయే 13 సంవత్సరాలు నేను ఒక్క కఠినమైన మాట కూడా మాట్లాడను, కోపానికి ఏ కారణమూ ఇవ్వను, అన్ని రకాల సంఘర్షణలకు దూరంగా ఉంటాను." చూడండి ఆ శపథంలోని తీవ్రత. నేను యుద్ధం చెయ్యను అని మాత్రమే అనలేదు, కనీసం ఒక్క పరుషమైన మాట కూడా నా నోటినుంచి రాదు అని ప్రమాణం చేశాడు. శాంతి కోసం తనను తాను ఎంతలా బంధించుకున్నాడో చూడండి. కాని అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. మనం గొడవకు దూరంగా ఉంటే సరిపోతుందా? శాంతి వచ్చేస్తుందా? లేక మన మంచితనాన్నే, మన అహింసనే ఎవరైనా బలహీనతగా చూస్తారా? దాన్ని అవకాశంగా తీసుకుంటారా? ఇప్పుడు కథ ఇంకోవైపుకి షిఫ్ట్ అవుతుంది. యుధిష్ఠిరుడు ఇక్కడ శాంతి కోసం ఇంత తపన పడుతుంటే, ఇదే సంఘటనలన్నిటినీ దూరం నుంచి గమనిస్తున్నాడు ఒక వ్యక్తి. అతనిది వేరే కోణం. అతనే శకుని. యుధిష్ఠిరుడి ఆందోళన, అతను తీసుకున్న ఆ కఠినమైన శపథం, ఇవన్నీ శకుని చాలా నిశితంగా గమనిస్తున్నాడు. యుధిష్ఠిరుడు దీన్ని ధర్మసంకటంగా చూస్తుంటే, శకుని దీంట్లో ఒక సువర్ణావకాశాన్ని చూస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళిద్దరి ఆలోచనల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యుధిష్ఠిరుడి లక్ష్యం శాంతిని కాపాడటం, కాని శకుని లక్ష్యం ఆ బలహీనతను వాడుకొని పైకి రావడం. ఒకరు ధర్మమార్గంలో వెళ్తుంటే ఇంకొకరు కుతంత్రం మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు చూడండి, యుధిష్ఠిరుడి గొప్ప గుణమే, అతని మంచితనమే శకునికి అతిపెద్ద ఆయుధంగా ఎలా మారబోతోందో.
శకుని తన పరిశీలనతో ఒక పక్క ప్లాన్ వేశాడు. యుధిష్ఠిరుడిని ఓడించాలంటే యుద్ధం చేయక్కర్లేదు, కత్తి పట్టక్కర్లేదు అని అతనికి క్లియర్గా అర్థమైపోయింది. శకుని ఏమంటున్నాడో చూడండి. మోసం, వ్యూహాలలో నేను నిపుణుడిని. నా దృష్టిలో యుధిష్ఠిరులో జూదంలో ఒక చిన్న పిల్లాడు. మనం అతన్ని సవాల్ చేద్దాం. ఎంత ధీమాగా ఉన్నాడో కదా! అతను యుద్ధానికి పిలవడం లేదు, కేవలం ఒక ఆటకు పిలుస్తున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ ఆటలో యుధిష్ఠిరుడు తన ముందు నిలవలేడని. అసలు శకుని ప్లాన్ ఎంత పక్కాగా ఉందో చూడండి. స్టెప్ బై స్టెప్ ఆలోచించాడు. 1. యుధిష్ఠిరుడు తన అహింసా వ్రతానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి నోరు మెదపడు. 2. క్షత్రియ ధర్మం ప్రకారం ఎవరైనా ఆటకి పిలిస్తే రానని చెప్పలేడు. 3. అందుకే అతన్ని కత్తులతో కాదు, పాచికలతో సవాలు చేయాలి. ఇక 4. దుర్యోధనుడి తరఫున నేనే ఆడి ఒక్క రక్తపు బొట్టుగూడా కింద పడకుండా వాళ్ల సర్వస్వాన్ని గెలుస్తాను. చూశారా, యుధిష్ఠిరుడి శపథం, అతని ధర్మం రెండూ ఇప్పుడు అతన్నే బంధించే సంఖ్యలుగా మారిపోయాయి. అంటే ఉచ్చు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ పాచికల ఆటకు వచ్చిన ఆహ్వానం అది కేవలం ఆట కాదు, అదొక ఆయుధం. ఒక రాజు యొక్క గొప్ప బలాలనే అతని పతనానికి కారణాలుగా మార్చడానికి డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ వెపన్. ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ధర్మాన్ని కాపాడటానికి, అంటే మంచి మార్గంలో నడవడానికి చేసిన ఒక శపథం, అధర్మానికి, అంటే ఇంత పెద్ద వినాశనానికి ఎలా కారణమవుతుంది? ఒకరి మంచితనం వాళ్ళ పతనానికి ఎలా దారితీస్తుంది? అంటే కొన్నిసార్లు అతి మంచితనం కూడా ప్రమాదకరమే అంటారా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.